బాస్ టీమ్ వాళ్ళు అనమాట. వాళ్ళే నాకు అప్లై చెయ్యి, ఈ విధంగా అగ్ని అగ్ని పరీక్ష ఉంది, వైట్ గోల్డ్ అగ్ని పరీక్ష ఉంది, అన్నిటికీ అప్లై చేయన్నారు. సోషల్ మీడియాలో ఫుల్గా ఫేమస్ అయిపోయా నేను. ఆ, ఈ మాట కరెక్ట్. రైట్, ఇంక మాట. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఫుల్గా ఫేమస్ అయిపోయా నేను. ఈ మధ్య ఏందంటే సినిమాల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇదంతా కామన్. కానీ సినిమాల గురించి వచ్చిన కలెక్షన్లు అంటే డబ్బులు, ఆ సినిమాకి ఎంత పెట్టుబడి, ఆ సినిమాకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఆ వచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఆ వచ్చిన డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, ఆ వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి ఎంత మాత్రం ఖర్చు పెట్టారని చెప్పేవాడిని నేను. ఏ సినిమా గురించి అయినా 10 మంది పేదవాళ్ళకి పనికొచ్చే విషయం చెప్పేవాడిని నేను. నేను చెప్పానంటే పేద ప్రజలందరూ సినిమా చూస్తారంతే. కాబట్టి నాగార్జున గారు నాకు, నాగార్జున గారు కాదు కానీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అనమాట. వాళ్ళే నాకు అప్లై చెయ్యి, ఈ విధంగా అగ్ని అగ్ని పరీక్ష ఉంది, వైట్ గోల్డ్ అగ్ని పరీక్ష ఉంది, అన్నిటికీ అప్లై చేయన్నారు. లేదంటే నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ చేయొచ్చని అడిగా. చేస్తాం అంట కూడా, ఫస్ట్ వైట్ గోల్డ్ కి తర్వాత అగ్ని పరీక్ష చేయన్నారు. నాకు చెప్పింది కాకుండా అందరికి చెప్పినట్టు అన్నారు కావాలి, చెప్పారు అందరికి. కాబట్టి అప్లై చేశా. కానీ బిగ్ బాస్ లోకి పోవాలనుకున్న నాకు కూడా ఉంది, కానీ ఎక్కడో ఏదో బాధగా ఉంది. ఎందుకంటే ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళి జనాల్ని మోసం చేస్తున్నారు అందుకు. ఎవరు పోయినా సరే ఇంతనే డబ్బులు ఇస్తా ఉంటారు, ఆడకు పోతారు, ఎవరు మళ్ళీ. అదొక బాధ. అయితే జనాల వైపు నుంచి ఇంకోటి ఉంది మళ్ళీ బాధ. ఏది ఇదేందో ఇది బిగ్ బాస్ లో డబ్బులు ఉన్న వాళ్ళే పోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళే డబ్బు సంపాదిస్తున్నారు, పేదవాడు పోవచ్చు కదా, పేదవాడు బిగ్ బాస్కి వెళ్ళి గెలవచ్చు కదండి. కాబట్టి నా బాధలో ఒకటే, పేద ప్రజల్లో నుంచే బిగ్ బాస్కి అందరూ పోవాలా. ఎందుకంటే బిగ్ బాస్ లో పోనంతసేపు వాళ్ళు సెలబ్రిటీలు కాదు, బిగ్ బాస్ లో పోగానే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతే. మనం చూస్తున్నాం, ఎంత పెద్ద సినిమా హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, అతనికి బయట 1000 కోట్లు 1,00,000 కోట్లు ఆస్తున్నా బిగ్ బాస్ లో పోతే అతని ఆట బాగలేకపోతే ఓటు ఏరు ఏరు. అదే కానీ అతను పేదోడైనా సరే, అతను బిగ్ బాస్ లోకి వెళ్ళి బాగా ఆడాడంటే అతను బయట జనాలకు తెలియపోయినా సరే ఓటు వేస్తారు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, బిగ్ బాస్ షో అనేది పూర్తిగా లేని వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది అనమాట. కాబట్టి ఉన్నోడికి ఇచ్చి ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ ఉన్నోడికి ఇచ్చినా సరే, పరిస్థితి బాగున్నోడికి, పరుగుపడి ఉన్నోడికి ఇచ్చినా, పేరున్నోడికి ఇచ్చినా కూడా వాళ్ళు దాంట్లో పోయి పీకే దాంట్లో ఏం లేదు. హాయ్ మేడం. హాయ్ అండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది కదా, సో దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు కాకుండా లేదండి, అదంతా పుకార్లండి. పాత వాళ్ళని తీసుకొని వస్తే మరి ఇప్పుడు సీజన్ 10 వాళ్ళని చూసుకుంటే ఎందుకు కూర్చుంటామండి. లాస్ట్ సీజన్ లో కూడా అవినాష్ ని, ఆమె పేరేం పేరు, ప్రీతో స్టార్ట్ అవుతుంది, వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీస్ లో కొట్టుకుంటారు ఆమెని, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే మరి బయట కొత్తగా వెయిట్ చేస్తున్న వాళ్ళు పిచ్చోలా. అలా ఏం లేదు. BB10 ఇప్పుడు కొంచెం ట్రెండ్, అంటే కొంచెం క్రేజీ ఉండబోతుంది. అన్ని సీజన్స్ ఒక లెక్క, BB10 ఒక లెక్క అనిపిస్తుంది. సో పాత మొక్కలు అయితే రావు, కొత్త కంటెస్టెంట్స్ వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదంతా ఫేక్. లేదండి, ఇప్పుడు వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా బయట అంతా ఆట తెలిసినాక వీళ్ళు వస్తే ఏం న్యూస్ అండి. అట్లా లేదు కదా, అంటే డే 1 నుంచి ఆడేటోళ్ళు అందరూ పిచ్చోలా కాదు కదా, అలా ఏమి ఉండదు కదా. సో మేబీ ఏమో వస్తే ఒక్కిద్దరు ఛాన్సెస్ ఉన్నాయేమో. సో ఆ ఒక్కిద్దరు కూడా రాకుంటుంటే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, కామన్ పీపుల్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు, గ్లామర్ ఉండదు. అదే సెలబ్రిటీ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ గ్లామర్ అన్నోళ్ళకి కళ్యాణ్ పడాలని నిదర్శనం, కప్పు కొట్టి చూపించిండు. కామన్ మ్యానే, సెలబ్రిటీ కాదు. అదొక్కటి కన్సిడర్ చేసి మాట్లాడాలి ఎవరు మాట్లాడినా. అయ్యో, నేను ఆడిషన్ కూడా ఇచ్చా. ఇన్స్టాగ్రామ్ లో అయితే రచ్చ రచ్చ జరుగుతుంది. నా అకౌంట్ లో కామెంట్లు అయితే నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, నన్ను హేట్ చేసే వాళ్ళకి, మీరు ఎంత నాకు ఇది చేస్తే నేను అంత టాప్ కి ఎదుగుతా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉండాలి. సో నేను అగ్ని పరీక్ష వరకు వెళ్ళొచ్చినా ఇనఫ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రీఎంట్రీ వాళ్ళు మన కుమార్ని తీసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే పాపం చాలా కష్టపడి కృష్ణకాంత్ పార్క్ డైలీ వచ్చి రివ్యూస్ చెప్తూ ఉంటాడు. తన మ్యానరిజం ఏంటంటే ఇట్లా 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 అని. సో కనిపించిన ప్రతి ఒక్కరిని చాలా సంతోషంగా, కల్మషం లేకుండా మరి సెకండ్ ఇచ్చి హాయ్ చెప్తారు. సో అందరిని ప్రేమిస్తాడు, 10 మందిని ప్రేమిస్తాడు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి గైస్. సో ఇలాంటి వాళ్ళు ఏంటో ప్రూఫ్ చేస్తేనే, ఇలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి నిదర్శనంగా వీళ్ళు నిలుస్తారు. సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమారి సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు, మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చి మీ ఇద్దరు ఒకరిని తీసుకుంటాం అంటే మీ ఇద్దరు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేను కాంప్రమైజ్ అవుతాను, కుమార్ కి ఛాన్స్ ఇస్తాను. ఈ మాట కరెక్ట్. రైట్, ఇంక మాట